ఎంప్లాయీస్ ఆల్సో, ఎందుకంటే మీ ద్వారా ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, బయట ఒక కవర్ ఉంటుంది, కవర్ సి అనేది. ఆ కవర్ సి మీద సంతకాలు లేకపోయినా కూడా రిజెక్ట్ చేయబడవు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈ కవర్ సి చింపేసిన తర్వాత లోపల 2 వస్తాయి బయటికి. ఒకటేమో డిక్లరేషన్ ఫామ్ అంటాం, రెండోదేమో ఇంకొక చిన్న ఎన్వలప్ కవర్ వస్తుంది. ఈ చిన్న ఎన్వలప్లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది అనమాట. ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి? నేను పలానా వ్యక్తిని, నేను నా ఐడెంటిటీ ఆ గెస్ట్ ఆఫీసర్ దగ్గర చూపించి నేను సంతకం పెట్టించుకొని ఓటు వేసానని చెప్పి దానికి ప్రూఫ్ యాక్చువల్. ఎవరంటే ఎవరు ఓటు వేయకుండా నేను ఎవరికైతే ఎంప్లాయీకి ఇచ్చానో ఎంప్లాయీని ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు మనం పోలీసుని పెట్టుకొని ఐడి కార్డ్స్ ఫ్రిస్కింగ్ ఏమేం చేయలేదు ఆ రోజు. మీకు గుర్తుంది కదా, ఎవరు వస్తే వాళ్ళు రెగ్యులర్గా ఓటర్ ఎట్లా వస్తే అట్లా వచ్చి ఓటు వేశారు. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి ఓటు వేయచ్చు. షణ్మోహన్ అని చెప్పి నేను ఏదో ర్యాండమ్ ఐడి ఒక ఆధార్ కార్డు ఏదో చూపించి నేను షణ్మోహన్ అని చెప్పి నేను ఓటు వేసి ఉండొచ్చు. సో అలా ఎవరంటే ఎవరు వేస్తారన్న ఉద్దేశంతో, మీకు తెలిసి నేను దీంట్లో అంత ప్రశ్నగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఓటు నేను వేరే వాళ్ళకి అమ్మేసుకొని నా బదులు అతను వచ్చి ఓటు వేస్తే పక్కా ఒక పార్టీకే పడే అవకాశం ఉండొచ్చు, ఇంకో పార్టీ. సో ఇలాంటివి చేస్తారన్న ఉద్దేశంతో ఓటేసే వ్యక్తి, నేను ఇచ్చిన ఆర్డర్లో ఉన్న వ్యక్తి, అతని దగ్గర ఐడి కార్డు, ముగ్గురు ఒకళ్ళే అని చెప్పి నిర్ధారించిన ఒక గెస్ట్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అటెస్టేషన్ చేయడం జరుగుతుంది. జనరల్ అటెస్టేషన్ అంటే ఏమొస్తుందంటే, నేను సంతకం పెట్టిన తర్వాత పెన్తో కింద నా పేరు, నా డెసిగ్నేషన్ అవన్నీ సీల్ పెడతాం అనమాట. క్లారిఫికేషన్ ఫ్రమ్ హైకోర్టు ఏంటంటే, సీల్ లేకపోయినా అలో చేస్తాం. జస్ట్ సంతకం ఉన్న ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ అయితే, ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ లేకపోతే, ఎనీ రీజన్ వల్ల సంతకాలు పెట్టలేదు, లేకపోతే అక్కడ ఉన్న సీరియల్ నెంబర్ రాయాలి, ఏ పోస్ట్ బ్యాట్ ఇచ్చామనేది సీరియల్ నెంబర్ రాయాలి పైన, ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు, తప్పు రాశారు, రాయలేదు పోనీ, సో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే ఈ చిన్న కవర్ ఓపెన్ చేయడం జరగదు. ఇది క్లారిటీ ఉందని భావిస్తున్నాను అందరికీ. అండ్ దయచేసి ఆల్ ఎంప్లాయీస్ ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దిస్. దెన్ చెప్పడానికి అటెస్టేషన్ సీల్ వేస్తాం. ఆ సీల్ లేకపోయినా పర్లేదు అనేది ఇప్పుడు ఉద్దేశం. రీజన్ కూడా సింపుల్, ఏంటంటే ముందంటే పోస్టల్ బ్యాలెట్స్ పోస్ట్లో వచ్చేటి కాబట్టి వాడు ఎక్కడ సంతకం పెడుతున్నాడో, ఎవరి సంతకం పెడుతున్నాడో తెలియదు. సో ఏదైనా ఫోర్జరీ చేసినా మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఏంటి, క్యాండిడేట్ నా దగ్గరికి వస్తున్నాడు, నా సమక్షంలో, ఆరో సమక్షంలో అక్కడ వచ్చి ఓటు వేస్తున్నాడు. 19/2021లో నెక్స్ట్ ఈ ఎన్నికలలో కూడా పోలింగ్ డే, బిఫోర్ పోలింగ్, ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఒక 260 విలేజెస్ని మేము ఐడెంటిఫై చేస్తాం. సో ఈ విలేజెస్లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటివిటీ దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము. అండ్ కొన్ని చోట్ల రూట్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడికి రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. దీనికి మేము ఏపీఎస్పీ నుంచి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఏపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీన్కి రష్ అవుతారు. దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ, అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా, లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. పుంగనూరులోను, చిత్తూరు టౌన్లోను, కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి. సో భద్రతా పరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఈ డ్రిల్స్ రియల్ సీన్లో కూడా మేము ఫాలో అవుతాం. దానికోసం మేము మండల్ సంబంధించి మేజిస్ట్రేట్స్ని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చేసారు. సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పర్స్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్, నెక్స్ట్ గ్యాస్ పార్టీస్, సో వెహికల్స్, ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. సో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే, మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవోకేట్ చేయడం కానీ, అన్నెసరీగా అల్లర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది తరఫు నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అండ్